నెక్స్ట్ ఏమి యూఆర్ఎల్ అనేది స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యూఆర్ఎల్ స్ట్రక్చర్కి నేను ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది చూసారా, దీన్నే మనం ఏమంటాము యూఆర్ఎల్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇది అనుకో govinted.com అనేది ఏమి ఒక యూఆర్ఎల్. ఇప్పుడు ఇక్కడ ఇది చూసారా, దీన్ని మనం ఏమంటాము యూఆర్ఎల్ అంటాం అనమాట. ఈ YouTubeTrends.com అనేది ఏమి యూఆర్ఎల్. ఈ యూట్యూబ్ ట్రెండ్స్ అనేది ఏమి డొమైన్. .com అనేది ఏమి వేరియేషన్ అనమాట. ఈ గూగుల్ ట్రెండ్స్ ఏమి దీన్నే మనం ఏమంటాము యూఆర్ఎల్ అంటాం. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము, దీన్ని యూఆర్ఎల్ అంటాము. ఈ యూఆర్ఎల్ అనేది ఏమి 3 to 4 వర్డ్స్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ అనేది ఒక వర్డ్, గూగుల్ ట్రెండ్స్ ఇండియా అనేది ఏమి ఒక వర్డ్ అలా అనమాట. అంటే ఏమి ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను, ఇప్పుడు మీకు ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు దీంట్లో చూపెడతాను. ఇక్కడ మీకు నేను 2 యూఆర్ఎల్స్ చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదేమి govinted.com. అది ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒక పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ govinted.com తర్వాత యూఆర్ఎల్ అనేది ఏమి ఇలా వచ్చింది, డైరెక్ట్ పోస్ట్ అడ్రస్ ఇలా వచ్చింది. అదే దీంట్లో వచ్చిందని ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి, ఇప్పుడు ఇది క్యూఎన్ అనుకోండి. ఇది చూడండి, ఇక్కడ ఏమి govinted.com, నెక్స్ట్ ట్యూటోరియల్స్, నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ట్యూటోరియల్స్, నెక్స్ట్ క్వాంటమ్ న్యూరల్ నెట్వర్క్స్. అర్థమవుతుందా? అంటే మీ ఇక్కడ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లింక్ మాత్రమే క్వాంటమ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఓన్లీ ఇది మాత్రమే వచ్చింది యూఆర్ఎల్లో. కానీ ఇక్కడ మాత్రం మీకు ఇన్ని వచ్చింది అనమాట కేటగిరీ. దీన్ని ఎలా డిఫైన్ చేయడము అంటే మీకు చూపెడతాను. ఇప్పుడు ఎలా చేయొచ్చు, యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా చేయొచ్చు, అది ఇంపార్టెంటా కాదా అనేది. ఇది వర్డ్ ప్రెస్ కదా, ఈ వర్డ్ ప్రెస్లో మీరు పోయినారంటే ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ జనరల్లో పర్మాలింక్స్ చూసారా, ఈ పర్మాలింక్స్ పోయినారంటే ఇక్కడ మనము ఈ కామన్ సెట్టింగ్స్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం పెట్టాను అంటే పోస్ట్ నేమ్ పెట్టాను. అర్థమవుతుందా? ఇక్కడ నేను ఏం పెట్టాను, పోస్ట్ నేమ్ పెట్టాను అనమాట. దానివల్ల ఏమి govinted.com తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్, శాంపుల్ పోస్ట్ నేమ్ వస్తుంది. అదే నేను సపోజ్ ఇప్పుడు దీనికి అనుకోండి, నేను ఇక్కడ చూడండి, దీంట్లో లాగిన్ అయ్యాను కదా, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళింది అనేసి ఎక్కడికి వెళ్ళాలి, పర్మాలింక్స్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కస్టమ్ స్ట్రక్చర్ పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్మాలింక్లో నేను ఏం పెట్టాను, పోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే ఏమి ఇలా డైరెక్ట్ govinted.com తర్వాత పోస్ట్ టైటిల్ యూఆర్ఎల్ వస్తుంది. నెక్స్ట్ కానీ ఇక్కడ వచ్చిందని ఏమొస్తుంది, నేను కస్టమ్ స్ట్రక్చర్ పెట్టాను. దానివల్లనే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, పోస్ట్ నేమ్ పెట్టిన తర్వాత ఇక్కడ శాంపుల్ పోస్ట్ అనేసి, అంటే ఏమి ఇక్కడ పోస్ట్ నేమ్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఇది డీప్సీక్ గురించి. అంటే ఏమి ఇక్కడ చూడండి, govinted.com తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మీకు డైరెక్ట్ పోస్ట్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్ అనమాట. ఇది డైరెక్ట్ పోస్ట్ నేమ్. అదే దీనికి ఎగ్జాంపుల్ ఏమి, ట్యుటోరియల్స్. ఇప్పుడు ఇక్కడ ఏమి ట్యుటోరియల్స్, నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ట్యుటోరియల్స్, నెక్స్ట్ టైటిల్ వస్తుంది. అంటే ఏమి ఇక్కడ నేను ఏం చేశాను, కస్టమ్ కేటగిరీ పెట్టాను, నెక్స్ట్ పోస్ట్ నేమ్ పెట్టాను. అర్థమవుతుందా? దానివల్ల నీకు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కేటగిరీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏమి కేటగిరీ తర్వాత పోస్ట్ నేమ్ వస్తుంది. నేను ఇక్కడ పెట్టాను కాబట్టి ఈ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సపోజ్ నేను ఇక్కడ అనుకోండి, ఇప్పుడు నేను క్వాంటమ్ కంప్యూటింగ్ ట్యుటోరియల్స్ కావాలనుకోండి, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ చూడండి, నేను దీన్ని డిలీట్ చేస్తాను. నేను డైరెక్ట్గా నేను ఎక్కడికి వెళ్తాను, కేటగిరీలోకి వెళ్తాను అనమాట. అంటే ఏమి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కేటగిరీలోకి నేను డైరెక్ట్గా వచ్చేసాను. కానీ నువ్వు దీంట్లో ఎక్కడికి పోతావు అంటే ఇప్పుడు నేను ఇదే దేనికి సంబంధించింది, డీప్సీక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది. ఇక్కడ ఉన్నది ఏఐ కేటగిరీ అనేసి. అలా కాకుండా నేను ఇప్పుడు నేను దీన్ని యూఆర్ఎల్ని నేను డిలీట్ చేశానంటే దీని పోస్ట్ నేమ్, నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాను, హోమ్ పేజ్కి వెళ్తాను. పర్టికులర్ కేటగిరీకి నేను రావట్లేదు అనమాట. అర్థమవుతుందా? నేను పర్టికులర్ కేటగిరీకి నేను రావట్లేదు. అర్థమైందా? యూఆర్ఎల్ అనేది ఇప్పుడు నేను ఇక్కడేమి పర్టికులర్ కేటగిరీకి వచ్చాను. కానీ మీరు ఇక్కడ సపోజ్ ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అనుకోండి, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లో ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేనేమి ఇలా పోతున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ పోస్ట్ యూఆర్ఎల్ని దీన్ని నేను డిలీట్ చేశాను అనుకోండి, నేను ఎక్కడికి వస్తున్నాను, కేటగిరీలోకి వస్తున్నాను. అర్థమవుతుందా? ఇది యూఆర్ఎల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా మనము చేయొచ్చు, దీన్ని మనము ఎక్కడ రాయాలి, ఇప్పుడు ఈ లింక్ అనేది మనం ఎక్కడ రాయాలి అంటే ఇప్పుడు నేను ఇది ఓన్లీ వర్డ్ ప్రెస్ గురించి మాత్రమే చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి, నేను ఇప్పుడు ఎడిట్ కేటగిరీ, ఎందుకంటే ఇప్పుడు మనం కేటగిరీలో ఉన్నాం కాబట్టి కేటగిరీని ఎడిట్ చేస్తాం. అదే ఇప్పుడు నేను దీన్ని పోస్ట్కి వచ్చాను కదా, ఎడిట్ పోస్ట్ కానీ పోయినాను అంటే ఇక్కడ మీకు
ఈ ఎస్సీఓలో పోయిన తర్వాత ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్ అనేసి వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇది ర్యాంక్ మ్యాథ్ నేను యూస్ చేస్తున్నాను. ఈ ర్యాంక్ మ్యాథ్ కానీ లేదా ఎస్సీఓ టూల్స్ మరి ఇంకోటి యూస్ ఇవంతా ఏమి ఎస్సీఓ టూల్ అనమాట వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి. ఇప్పుడు నేను ఇక్కడ పోయిన ఎడిట్ స్నిప్పెట్లో పోయినా అంటే ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ చేంజ్ చేస్తానగానే ఏమవుతుంది, ఇది చేంజ్ అయిపోతుంది అనమాట యూఆర్ఎల్. అర్థమవుతుందా? నేను ఆల్రెడీ పబ్లిష్ చేసినాను కాబట్టి ఇది దీంట్లో నేను చేంజ్ చేయలేను. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఇక్కడ నేను చూపెట్టాను చూసారా, ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను టైటిల్ ఎంత ఉండాలంటే 60. చూడండి ఇక్కడ 60 వరకే ఇచ్చాడు. నెక్స్ట్ పెర్మాలింక్ కూడా ఎంత ఉండాలంటే 75 క్యారెక్టర్సే ఉండాలి. మీ ఇక్కడ ఏమవుతుంది 115 అవుతుంది. ఎందుకు 115 అవుతుంది అంటే ఇది మొత్తము ఇది యూఆర్ఎల్ అంటారు. మనకు గూగుల్లో ఇలా కనపడిస్తుంది అనమాట. మనం గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఇలా కనపడిస్తుంది. మన పేజ్ వెబ్సైట్ ఇలా కనపడినప్పుడు ఇలా కనపడిస్తుంది అనమాట. ఇది దాని కింద మళ్ళీ మనకు టైటిల్ వస్తుంది. అర్థమవుతుంది? చూడండి ఇది టైటిల్ 55 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అర్థమైంది కదా యూఆర్ఎల్ అనేది. ఇక్కడ చూడండి ఇది 115 అంటే టోటల్గా ఇదేమి ఇక్కడ ఇంకా ఇక్కడ దాకా 115 ఉన్నది కాబట్టి నీకు ఇక్కడ ఏమి డాట్ డాట్ వచ్చేసింది. అదే అలా కాకుండా తక్కువగా ఉంటే నీకు ఇక్కడ చూపెడుతుంది. ఇప్పుడు నేను సపోజ్ నేను ఇక్కడ దీన్ని తీసేసాను అనుకోండి, $95 అయింది. ఇది కూడా తీసేసాను అనుకోండి, చూసారా వాట్ ఈస్ తర్వాత నీకేమైంది మొత్తం చూపెడుతుంది. ఇక్కడ 3 డాట్స్ లేవు. అర్థమైంది కదా? ఇది దీంట్లో ఇది వచ్చిందనేసి నీకు ఏమిది ఓన్లీ నేను ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ గురించి చెప్పాను. అర్థమైందా? నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు youtube-trends.comలో పబ్లిక్ HTML పోయిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేశాను, గూగుల్ ట్రెండ్స్కి పోయినాను. గూగుల్ ట్రెండ్స్ తర్వాత గూగుల్ ట్రెండ్స్ ఇండియా. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇప్పుడు గూగుల్ ట్రెండ్స్ ఈ youtube-trends.com అనే దీంట్లో గూగుల్ ట్రెండ్స్ అనేది ఒక ఫోల్డర్ అనమాట. ఇప్పుడు నేనేమి ఈ ఫోల్డర్లో మళ్ళీ గూగుల్ ట్రెండ్స్ ఇండియా అనేది ఇంకో ఫోల్డర్. అర్థమవుతుందా? ఆ విధంగా యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది నీకు ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ అనుకోండి, సపోజ్ నేను ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ అనేది పోయినాను అనుకోండి, ఇక్కడ దీన్ని డిలీట్ చేసి నేను ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ అనేసి ఇదని అంటారు అంటే అప్పుడు నాకు ఇక్కడ గూగుల్ ట్రెండ్స్లో అనేది చూపెడుతుంది. అంటే ఇది చూపెడుతుంది నాకు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి కోడ్ చూపెడుతుంది. నేను అదే విధంగా గూగుల్ ట్రెండ్స్ ఇండియా పోయినాను అనుకోండి, నాకు ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ ఇండియాకు సంబంధించినటువంటిది ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఇది చూసారా? ఇప్పుడు నేనేమి ఇక్కడ ఇది HTML అంటే కస్టమ్ HTML కోడ్ అనమాట. ఈ కస్టమ్ HTML కోడ్ ద్వారా నేనేం చేస్తాను, ఒక యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఏర్పరుస్తాను అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఇది చూడండి, ఇది కోడ్ నేను ఇక్కడ రాశాను. ఈ కోడ్ ద్వారా మనకి ఏమవుతుంది, ర్యాంక్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను ఎక్కడికి పోయినాను, గూగుల్ ట్రెండ్స్ ఇండియాకి. దానికి ఒక ఫోల్డర్ పెట్టాను. అంటే ఒక ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ పెట్టి దాని ద్వారా నేనేం చేస్తున్నాను, యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది నేను ఏర్పరుస్తాను అనమాట. అంటే లింకులు చేస్తున్నాను అనేసి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది గూగుల్ ట్రెండ్స్ తర్వాత నేను మళ్ళీ దేనికి క్లిక్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ గూగుల్ ట్రెండ్స్ యూఎస్ అనేసి వస్తాను చూసారా, ఇది అర్థమైందా? యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎలా రాయాలి, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపెట్టింది ఇది కస్టమ్ HTML కోడ్ ద్వారా నేను చేస్తా అన్నటువంటిది అనమాట. మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నేను చెప్పేటువంటిది నచ్చితే, మీకు నేను చెప్పే టీచింగ్ నచ్చిందైతే దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. యూఆర్ఎల్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా చేయాలి అనేసి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ప్రతిదీ ఎగ్జాంపుల్తో చూపెట్టినాను. థ్యాంక్ యూ.